జై భీమ్. మరి ఈరోజు ఏలూరు నగరం SRPSNAUS రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1997 ఆగస్టు 11వ తారీఖున జరిగినటువంటి మాలల ఐక్యతపై దెబ్బ కొట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం లాఠీ చార్జీలు అమరులైనటువంటి శాషయ్య నారాయణ గారికి ముందుగా ఎయిమ్స్ తరపున నివాళులు అర్పిస్తూ ఏదైతే వాళ్ళు కలిసి ఉండాలి ఎస్సీలంతా నినాదంతో ఆనాడు సెక్రటరీ ముట్టడికి వచ్చారో, కలిసి ఉండటం వాళ్ళకి ఇష్టం లేక లాఠీ చార్జ్ చేసి మరి చనిపోవడానికి మూల కారణం అయింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. దాన్ని మనం బాధించదగ్గ విషయం, విచారించదగ్గ విషయం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి ఏదైతే వాళ్ళందరూ కూడా ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొస్తే, వీళ్ళు ఐక్యంగా ఉంటే రాబోయే కాలంలో మన రాజకీయ ఉనికిని కోల్పోతామనే దురుద్దేశంతో వాళ్ళకి వీళ్ళని విడగొట్టేననే నినాదంతో మరి ఆనాడు అన్ని రాజకీయ కాంక్ష ఉన్నటువంటి అన్ని కులాల వారు, ఒక కమ్మే కాదు, ఒక కాపే కాదు, ఒక రెడ్డే కాదు, ఒక వెలమే కాదు, అతి తక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే రాజ్యాధికార కాంక్ష ఉందో వాళ్ళు అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి మాలామాదిగల్ని వీళ్ళు దూరంగా ఉంచినట్లయితే వెళ్ళకాలం మనం రాజ్యాధికార సీట్లో కూర్చోవచ్చు అని ఒక ఆలోచనతోటి ఈ రిజర్వేషన్ అనే స్విచ్ పెట్టి మాలల్లో 2 అమరవీరులు అవడానికి మూలకారకులు అయినటువంటి చరిత్ర మనకు చెప్తుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, చరిత్ర మరిచిన వాడు తిరిగి చరిత్ర సృష్టించలేరని. కాబట్టి మన వాళ్ళందరూ కూడా మాల సోదరులే కాకుండా మాదిగ సోదరులు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ ఇన్ ఇండియా, మన అంతిమ ధ్యేయం రాజ్యాధికారం. మరి రాజ్యాధికారం రాని జాతి అంతరించిపోద్దని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మరి కాబట్టి మనం అంతా కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మన ఓటు మనకే వేసుకుంటే నిరంతరమైనటువంటి ఆ సీటు మనదవుద్ది. ఆ విషయాన్ని ప్రతి సోదరుడు మరి గ్రహించుకోవాలి. మనం ఒకళ్ళకి ఓటు వేయడానికే పుట్టినట్టుగా మన వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఓటు ఇచ్చింది రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ప్రకారం నీకు ఓటు ఇచ్చింది, నువ్వు పాలితుడిగా కాదురా బాబు, పాలకుడిగా అవ్వమని చెప్పి నువ్వేమో పాలితుడిగా అవుతావు పోటీ పడుతున్నావు. ఇది చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఓటు విలువను పెంచాలి. ఈ దేశంలో కూటుకు లేనివాడికైనా కోటీశ్వరుడికైనా అదే ఓటు. మరి కాబట్టి అందుకే నేడు ఏదైతే భారతదేశంలో ఇండియా కూటమి ఉందో ఏం బట్టి తిరుగుతున్నారండి? రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో హక్కులు కల్పించిన వ్యక్తి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అతి తక్కువ జనాభా కలిగిన వాళ్ళు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తుంటే అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళని చూస్తూ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అన్ని విషయాల్లో అన్ని హక్కులున్నా మనం ఇంకా పాలితులుగానే ఉండం. మారాలి పాలకులుగా మారాలనే నినాదంతో ఎయిమ్స్ పనిచేద్దే. మరి కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ ఆలోచనని పునిగిపుచ్చుకుని మరి రాబోయే కాలంలో రాజ్యాధికారం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ ఇన్ ఇండియా, మన అంతిమ ధ్యేయం రాజ్యాధికారమే. రాజ్యాధికారిక రాని జాతి అంతరించిపోద్దని చెప్పారు. కాబట్టి మనం అంతరించిపోకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలలో మన సోదరులైనటువంటి మాదిగులు ఐక్యంగా ఉన్నట్లయితే మరి రాబోయే కాలంలో రాజ్యాధికారానికి దగ్గరలోనే మనమే ఉంటామని ఈ సంగతి తెలియజేస్తూ మరొక్కసారి నారాయణ గారికి, శాషయ్య గారికి, మరి ఆనాడు అమరులు అయినటువంటి వాళ్ళిద్దరు కూడా మరొక్కసారి మరి జై భీములు తెలియజేస్తూ అమర హే శాషయ్య నారాయణ గారిలో. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.